శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఉమా మనోహర్ గారి పరివర్తన అనుభవం. శ్రీ భగవాన్ ముక్తి మోక్ష యజ్ఞం ద్వారా నాలో అద్భుతమైన అంతర్గత మార్పును తెచ్చిన ప్రియ శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ వారికి నా కృతజ్ఞతలు. గతంలో నేను నిరంతర అస్తవ్యస్తమైన ఆలోచనలతో బాధపడేదానిని. నా చుట్టూ ఉన్న ప్రతి వారిపైన నేను తీర్పు చెప్పేదానిని. ఫలితంగా నేను ఇతరులతో పోల్చుకుని బాధపడేదానిని. నా భవిష్యత్తు గురించి భయంతో నిండిపోతూ విభేదాలలో కూరుకుపోయేదానిని. నా భర్త మరణించిన తర్వాత నిరాశకు గురయ్యాను. నా బాధలు అంతులేనివిగా అనిపించాయి. అయితే నేను శ్రీ భగవాన్ ముక్తి మోక్ష యజ్ఞ దర్శనాలకు హాజరు కావడం ప్రారంభించిన తరువాత నాలోని పరివర్తనను నేను గుర్తించగలిగాను. ముఖ్యంగా ఆలోచన ప్రక్రియ క్రమంగా నెమ్మదించింది. పోలిక నుండి అంగీకారానికి స్పష్టమైన మార్పు వచ్చింది. ఇక నిందలు లేవు. అంతర్గత శాంతి, ఆనందాన్ని అనుభవించడం మాత్రమే ఉంది. మనస్సు జోక్యం లేకుండా వర్తమానంలో జీవించగలుగుతున్నాను. గతం నుండి భయాలు లేదా భవిష్యత్తు గురించి చింతలు లేవు. ఇప్పుడు ప్రాథమికంగా సంతోషంగా ఉన్నాను. అంతర్గత నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాను. సంఘర్షణ స్థితిని అంగీకార స్థితి ద్వారా భర్తీ చేయబడింది. తీర్పుల అవరోధం లేకుండా నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో అనుబంధంలో ఉండగలుగుతున్నాను. ఇకపై ఆరోపణలు మోసుకెళ్లడం లేదు. ప్రేమ, ఆనందము, శాంతిని అనుభవిస్తున్నాను. ప్రతిదీ స్వయం చాలక ప్రక్రియ అని, నియంత్రించేవారు లేరని స్పష్టంగా తెలుస్తుంది. నాలో ఇంత అద్భుతమైన అంతర్గత మార్పును తీసుకురావడానికి వారి ప్రేమ, దయలను కురిపించిన శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్కు కృతజ్ఞతలు.